చెప్పదండి మాజీ ఎమ్మెల్యే కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. ఎస్ శరత్ గారు ఉన్నారా? సో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జీ తెలుగు కోసం సమయం కేటాయిన ధన్యవాదాలు సార్. సార్ మొత్తం మళ్ళీ ఇన్ఫ్లో ఆగిపోయింది సార్ అన్ని చోట్ల కూడా. సో ఇప్పుడు వచ్చిన ఈ వాటర్ టేబుల్ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇది ఒక పంటకు సరిపోతుందా ఇప్పుడున్న వాటర్ లెవెల్ ప్రకారం, లేదంటే డ్రింకింగ్ వాటర్కి సరిపోతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంకా ఈ నెక్స్ట్ 10 రోజులు కూడా వర్షాలు అయితే లేవు. మీరు ఇచ్చిన ఇంతకుముందు రిపోర్ట్ లో భువనగిరి దగ్గర ఉన్నటువంటి బస్వాపూర్ బదులు మీరు గంధమల్ల అన్నారు. గంధమల్లి సారీ బస్వాపూర్ 11.39 టీఎంసీలు. అది లక్ష్మీ, అదే నృసింహసాగర్ బస్వాపూర్ కదా. ఇంకా గంధమల్ల కంప్లీట్ కానట్టుంది. కాలేదు. ఈ మధ్యన సరే, అందరికీ నమస్కారం. తిరిగి భరత్ గారు మీ అమెరికా యాత్ర ముగించుకొని విజయవంతంగా వచ్చినందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత మీరు ఒక్కరిని కూడా వదలనట్టుందండి ఇంటర్వ్యూలలో. ఎవరిని చూసినా మీ దగ్గర 1-2 గంటలు. ముఖ్యంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన పీజీ శాస్త్రి గారితో మీకు ఆ రోజు మీకు చెప్పాను పీజీ శాస్త్రి ఇంటర్వ్యూ తీసుకోమని. మీరు వారి చాలా డీటెయిల్ గా టెక్నికల్ గా అన్ని విధాలుగా తీసుకోవడం అందరికీ అదొక కనువిప్పుగా అయిందని నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడున్న పరిస్థితి చూసినప్పుడు సరే మనకు సడన్ గా కడెం నుంచి కొంత వరద రావడంతో ఎల్లంపల్లికి నీళ్లు రావడం వలన కొంత మనకు అప్పుడున్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి కొంత బయటపడ్డట్టుగా అనిపించింది. అయితే ఈ ఫ్లోస్ అట్లనే ఉంటాయి అనుకున్నాం, కానీ అవి ఒక 13 రోజుల తర్వాత అది కంప్లీట్ గా అయింది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం ఓన్లీ 4000 క్యూసెక్లు మాత్రమే ఎల్లంపల్లికి వస్తున్నాయి కడెం నుంచి. కడెం అనుకోండి ఎక్కడ వేరే తీరుగా. అయితే అవి దే ఆర్ టోటలీ రిజర్వ్డ్ ఫర్ హైదరాబాద్ మెట్రో వాటర్ కే ఇస్తున్నారు ఇప్పుడు ఆ నీళ్ళని. హైదరాబాద్ మెట్రో వాటర్ పంప్సే నడుస్తున్నాయి ఇప్పుడు ఎల్లంపల్లిలో, ఇంకా ఏ పంపులు లేవు. కాబట్టి డ్రింకింగ్ వాటర్ కే ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా అనిపిస్తున్నది. తప్పకుండా ఇవ్వాల్సిందే. అయితే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం 1,00,000 వరకు ఉన్నట్టుంది క్యూసెక్లు ఈ రోజు. మరి మీది సమాచారం ఈ రోజు ఎల్లంపల్లి కాదు, ప్రాణిత నుంచి వచ్చే 1,00,000 వరకు ఉంది. 1 lakh వరకు ఉన్నది. కాబట్టి మనం ఇంకొకటి ఇప్పుడు ఈ ఏదైతే సిడబ్ల్యూపిఆర్ఎస్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో చేసిన టెస్ట్ల ప్రకారంగా కొంత వాళ్ళు కొంత రివ్యూలు అయితే చేయబడింది. టెస్ట్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో అందులో సుందిల్ల గాని అన్నారంలో గాని పెద్ద ప్రమాదకరంగా అయితే ఏమి ఇవ్వలేదు. సరే, మొత్తం 85 వెంట్లలో ఒక వెంట్లో కొంత ఉన్నదని ఒక దానికి ఇవ్వడం జరిగింది సుందిల్లకు. సుందిల్ల ఆల్మోస్ట్ మంచిగానే ఉన్నట్టుగా. దాని తర్వాత అన్నారంలో కూడా మనం చెప్పింది ఏంటి, అందులో ఫుల్ నింపమని చెప్పలే కదా ఎండిడిఎల్ వరకు. ఇప్పుడు శరత్ గారు కూడా వారు కూడా కోర్టుకి వెళ్ళడం జరిగినట్టుంది ఈ విషయంలో. అది మమ్మల్ని కూడా పార్టీ చేశారు. అయినా మేము ఇచ్చిన అఫిడవిట్ లో కూడా అదే చెప్పామన్నట్టు. అసలు వాటిని యొక్క పరిస్థితిని అంటే మనకు అప్పుడు ఇంకా రిజల్ట్స్ రానప్పుడు ముచ్చటేది. ఇప్పుడు ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఏంటంటే డెఫినెట్ గా అది ఎండిడిఎల్ వరకు వాటిని నింపుకుంటే ప్రమాదం లేదని మేము భావిస్తున్నాము. మరి ప్రభుత్వం ఆ విధంగా అనుకోవడం లేదు. తర్వాత ఇంకొకటి అంటే ఇవాళ కూడా సీఎం రివ్యూ చేశారు సార్, చేసి ఎన్డీఎస్ఏ అడగండి, ఎన్డీఎస్ఏ చెప్పినట్టు పాటించండి అన్నారు. దాని విషయం నీకు చెప్పాలనుకుంటున్నా. అయితే మాకు లాస్ట్ మంత్ మేము 11th రోజు ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఏదొకటి ప్రెస్ రిలీజ్ ఉంది కదా, దాని మీద మంత్రి గారు మమ్మల్ని పిలిపించి మాట్లాడినప్పుడు మేము వారు ఏమన్నారంటే, మీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, మీ యొక్క ప్రెస్ రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్ గా మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. తర్వాత వారికి పరిస్థితిని వివరించడం జరిగింది. తర్వాత మన సెంట్రల్ జలశక్తి సెక్రటరీ కాంతారావు గారితో కూడా మాట్లాడడం అయింది. వారిని త్వరగా ఒక డెలిగేషన్ పంపించమని చెప్పడం అయింది. మీరు కూడా ఆ డెలిగేషన్ తో పాటు సైట్ కి వెళ్ళండి అని కూడా మంత్రి గారు మాకు సూచించారు. సరే, మంచిది అనుకున్నాము. కానీ మళ్ళీ ఒక 3-4 days తర్వాత లెటర్ రాయమని మంత్రి గారు డిపార్ట్మెంట్ అడిగినట్టుగా వచ్చింది పేపర్లో. అంటే మరి అప్పటి వరకు రాశారా లేదో తెలియదు. వీళ్ళు రాయడం చేయడం. కానీ ఇంతవరకు
ఎవరు రాకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయంగా అనిపిస్తుంది. దాని పర్సూన్స్ లేదా, మరి ఎవరు ఢిల్లీకి పోయి మరి వారి గురించి తప్పకుండా రావాలని చెప్పి పర్సూ చేసినట్టయితే మరి ఎక్కడ పేపర్లు అయితే రాలేదు. ఇప్పటికైనా వాళ్ళు వచ్చి ఒకసారి వచ్చి చూసిపోతే బాగుండేదేమో, ఉన్న గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ చూసి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ కూడా, కొన్ని టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో దే కెన్ టేక్ సమ్ రిస్క్ కూడా తీసుకోవచ్చు అనేటువంటి అవకాశం వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నదని నేను భావిస్తున్నాను. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఎమర్జెన్సీ అగైన్ క్రియేటెడ్. ఇప్పుడు 13 రోజులు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పంపులు బంద్ అయిపోయినాయి, పైనుంచి ఫ్లోస్ ఏం లేవు. మళ్ళీ మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా వారం 10 రోజుల వరకు వర్షాలు లేవు. ఇంకా సరే, ఎల్లంపల్లి ఇప్పుడు ఈ పావు టీఎంసీ అయితే లిఫ్ట్ చేయొచ్చు కదా, 4000 క్యూసెక్కులు మొత్తం నీటిని లిఫ్ట్ చేయొచ్చు కదా. హైదరాబాద్ వాటర్ సప్లై అవుతున్నది ఇప్పుడు. హైదరాబాద్ ఎంత సార్? హైదరాబాద్ 300-400 క్యూసెక్కులు అంతే కదా. హైదరాబాద్ కు వాళ్ళు తీసుకునేది వాళ్ళకి, నేను అనుకుంటున్నా హైదరాబాద్ కు వాళ్ళు దాదాపు 300-400 క్యూసెక్స్ నుంచి తీసుకోరు కదా జనరల్ గా. అది ఉన్నది కానీ 4000 నుంచి అయితే ఇప్పుడు ఒక్కటే అది నడుస్తున్నది. ఈవెన్ ఎన్టీపీసీ కూడా వాళ్ళు ఏం తీసుకుంటారని మాకు సమాచారం ఉన్నది. సరే, మరి దాన్ని మరి కొంత రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నారో అని నేను అనుకుంటున్నాను అసలు దాన్ని. కానీ ఏదైనా ఇప్పుడు కింది నుంచి 1,00,000 క్యూసెక్కులు అయితే వెళ్తున్నాయి కదా, అటువంటి అప్పుడు ఇమీడియట్ గా పంపులని ఎల్లంపల్లి మన కన్నపల్లి పంప్ హౌస్ నుంచి పంపులు రన్ చేసేసి చూసి వీటిని ఎండిడిఎల్ వరకు మనం స్టోర్ చేసుకొని మనం ఒక టెస్ట్ రన్ అయితే చేయొచ్చు కదా, టెస్ట్ రన్ చేయొచ్చు కదా మనం ఎమర్జెన్సీకి పనికొచ్చే విధంగా. మళ్ళీ అగైన్ మనకు సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అయితే నేను కోరుతున్నాను. ఓకే, అంటే మీ ఉద్దేశంలో ట్రయల్ రన్ అయితే చేయొచ్చు, కానీ లెటర్ ఒక 12-13 రోజుల క్రితం రాస్తామన్నారు. మీకేం అప్డేట్ లేదా దాని గురించి? అదే కదా మాకు చెప్పిందేమో ఆల్రెడీ రాశాము.